శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర గురుస్వామి, రజని గురుస్వామి, శ్రీనివాస గురుస్వామి, లక్ష్మణ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 27వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. 26వ రోజు రాత్రి గౌరల్లి వాస్తవ్యులు గండు ప్రభాకర్, లక్ష్మీ మనోజ్, సిద్ధార్థ స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక 27వ రోజు తెల్లవారుజామున సాలెం నుంచి బయలుదేరినటువంటి స్వాములు 21 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి అంతన్నూరు చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 27వ రోజు మధ్యాహ్నం చత్రినాక శివాలయ యాదయ్య గురుస్వామి, ఇంద్రమ్మ, సాయి పవన్ స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా 3 గంటల నుంచి బయలుదేరినటువంటి స్వాములు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం పుడిక్షేత్రం చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. ఇక పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. స్వామి ఇవాళ అన్నదాత ప్రభువులు రానులో గోత్రం చతిర్నాక శివాలయం యాదయ్య గురుస్వామి, ఇంద్రమ్మ, సాయి ప్రణవ్ స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామియే పాదయాత్రను కుల దైవమే స్వామి స్వామి. ఇవాళ మన అల్పారదాత ప్రభువులు గౌరల్లి వాత్సవ్యులు కౌండన్య గోత్రం గండు ప్రభాకర్, లక్ష్మి, మనోజ్, సిద్ధార్థ స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. మనతో పాటు పాదయాత్ర చేసే స్వామి ఫస్ట్ కన్యాస్వామి స్వామి.